అందరికీ నమస్కారం. ఈరోజు పొగాకు రైతులు పడే కష్టం చూస్తే నిజంగా కూడా తరుక్కుపోతుంది. ఈరోజు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం టీవీల్లోకి వచ్చి సోషల్ మీడియాలో రైతులకి అనేక మేము అండగా ఉంటున్నామని చెప్తా ఉంటారు. మరి వాస్తవం ఈరోజు చూస్తే ఇక్కడ ఈ పొగాకు రైతులు ఏదైతే ఈరోజు ఇబ్బంది పడుతున్నారో, నష్టపోతా ఉన్నారో, మరి ఇది ఎందుకు కనపట్లేదో అదే మీడియాలో, అదే సోషల్ మీడియాలో ఎందుకు కనపట్లేదో మనకు అర్థం కావట్లేదు. ఈరోజు ఇక్కడ రైతులు అందరూ చెప్తా ఉన్నారు, ఏదో కొద్దిగా డిఫరెన్స్ ఉండుంటే, కొద్దిగా తేడా ఉండుంటే మేము భరించగలం, కానీ దాదాపు గత సంవత్సరంలో 400 రూపాయలు పైకి పడి కొన్న పొగాకు కిలోని ఈరోజు 250-60 రూపాయలు కూడా రావట్లేదంటే వారు ఎంత నష్టపోతా ఉన్నారు. కనీసం గిట్టుబాటు ధర 330 రూపాయలు ఏదైతే ఉందో అది కూడా రావట్లేదు. మరి ఇలాంటివన్నీ కూడా మనకి సమయం వచ్చినప్పుడు ఆదుకుంటానికే, ప్రభుత్వం ఆదుకుంటానికే జగన్ గారు, గతంలో జగన్ గారు ప్రైస్ స్టెబిలైజేషన్ అంటే ధరలో స్థిరీకరణ స్కీమ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఏ పంట అయినా సరే రైతులకి రేట్ ఇబ్బంది వచ్చినప్పుడు, ధరలు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ తేడా ఏదైందో అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. రైతుని ఆదుకునే అవసరం ఉంది. అదేవిధంగా టొబాకో బోర్డు కూడా మరి రైతులకు ఎంతైతే కొనుగోలు చేస్తామో దానికి ఒక ఇంటెంట్ ఇచ్చుంటారు. కనీసం ఆ ఇంటెంట్ వరకు అయినా, ఆ క్వాంటిటీ అయినా సరే వారు తప్పకుండా వెంటనే మరి గిట్టుబాటు ధర పైన కొనాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్ గారు ఎప్పుడు కూడా రైతు పక్ష, ఆయన ఎప్పుడు కూడా ఏ రైతుకి ఇబ్బంది రాకూడదు అనే మరి ఆలోచనతో పనిచేసిన ముఖ్యమంత్రి. ఎందుకంటే నిడదవోలు నియోజకవర్గంలో కూడా పొగాకు ఎక్కువ లేకపోయినా ఏ పంటకి ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ రేటు స్టెబిలైజేషన్ చేసి ఆ రేటు డిఫరెన్స్ ఇచ్చి, ఎందుకంటే అరటి మాకు ఇబ్బంది వచ్చినప్పుడు, మా నియోజకవర్గంలో అరటికి కూడా ఇలాగే ఇబ్బంది వచ్చినప్పుడు అది ఏదైతే రేటు తేడా ఉందో మరి మార్కెట్ రేటుకి, గిట్టుబాటు రేటుకి ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం జరిగింది. మరి అరటికి గతంలో ఇన్సూరెన్స్ ఉండేది కాదు. మేము మిగతా శాసనసభ్యులు అందరం కూడా వెళ్ళి జగన్ గారిని, అరటికి ఇన్సూరెన్స్ లేదన్నా, ఏదన్నా గాలిదుమ్ము వస్తే మరి అరటి పంటలు ఎంతో నష్టపోతా ఉన్నారు అంటే ఎప్పుడు గతంలో లేదు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 75 సంవత్సరాలు ఎప్పుడు కూడా అరటికి ఇన్సూరెన్స్ ఇచ్చిన దాఖలా లేదు. అలాంటిది మరి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉందో పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. మరి నిడదవోలు నియోజకవర్గంలో దాదాపు 13,50,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ లో మనం అరటి రైతులు కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ఇలాగ పెద్ద ఎత్తున ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందుండి, మరి జగన్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరం కూడా ముందుండి ఎప్పుడు కూడా రైతు తరపునే పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ధర వచ్చే వరకు ఈ ఏదైతే పోరాటం ఉందో ఇది కొనసాగుద్దని మీ అందరికీ తెలియదు. చర్యలు తప్పకుండా వెంటనే కూటమి ప్రభుత్వం తీసుకోవాలని కోరుతూ, మరి చక్కగా ఈ ఏర్పాటు చేసిన మరి మాజీ మంత్రివర్యులు వనిత గారికి మరొకసారి